వెల్కమ్ టు భవితా సంతోష్ ఎకానమీ యాప్. ఈ యాప్ ద్వారా రాబోయే గ్రూప్ 1-3 నోటిఫికేషన్స్కి ఎకానమీ లైవ్ క్లాసెస్ కండక్ట్ చేయడం జరుగుతుంది. ఎవరైతే ఎకానమీలో టాప్ స్కోర్ సాధించాలి అనుకుంటున్నారో ఖచ్చితంగా భవితా సంతోష్ ఎకానమీ యాప్ని పర్చేస్ చేసేయండి. అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. భవితా సంతోష్ ఎకానమీలో డైలీ కరెంట్ అఫైర్స్ అనేవి తెలుగు మరియు ఇంగ్లీష్ మీడియంలో కూడా అవైలబుల్గా ఉన్నాయి. కాబట్టి ఖచ్చితంగా భవితా సంతోష్ ఎకానమీ యాప్ని పర్చేస్ చేసేయండి. అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే భవితా సంతోష్ ఎకానమీలో మనకి తెలంగాణ మూమెంట్కి సంబంధించి అన్ని రకాల ఇన్ఫర్మేషన్స్ని కూడా ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి ఖచ్చితంగా పర్చేస్ చేసేయండి. అలాగే ఈరోజు తెలంగాణ మూమెంట్కి సంబంధించి కొన్ని క్వశ్చన్స్ని మనం మాట్లాడుకుందాం. దాంట్లో మొదటి క్వశ్చన్ 191వ క్వశ్చన్, క్రింది వాటిలో సరైన దానిని గుర్తించండి. ఐడెంటిఫై ద కరెక్ట్ వన్ రిగార్డింగ్ ద ఫాలోయింగ్. మరి దీంట్లో మొదటి పాయింట్, దొర ఇళ్లలో వారి కూతురికి వివాహం జరిగినప్పుడు ఆమెకి సారిగా చెలికత్తగా మనకి దళితురాలిని కూడా వివాహం చేసి పంపిస్తారు. దీనిని ఆడపాప అంటారు. ఇన్ దొరా హౌసెస్ వెన్ ద డాటర్స్ గాట్ మ్యారీడ్ దే వుడ్ గివ్ హర్ ఏ దళిత్ గర్ల్ యాజ్ ఎ కంపానియన్. దిస్ వాజ్ కాల్డ్ ఆడపాప. సెకండ్, మనకి 1935 నుండి 45 మధ్యలో రెండవ ప్రపంచ యుద్ధం జరిగింది. We had a World War II between 1935 to 1945. సో 3, రెండవ ప్రపంచ యుద్ధం తర్వాత 7వ నిజాం ప్రజల నుండి బలవంతంగా లేవీ వసూలు చేయాలి అని చెప్పి భావించడం జరిగింది. ఆఫ్టర్ వరల్డ్ వార్ II, the 7th నిజాం కన్సిడర్డ్ ఇంపోజింగ్ లేవీ ఆన్ ద పీపుల్. మనకి దీంట్లో మొదటి పాయింట్ ఏంటి, దొర ఇళ్లలో వారి కూతురికి వివాహం జరిగినప్పుడు ఆ కూతురికి సారిగా దళితురాలు ఎవరైతే ఉంటారో ఆమెను కూడా ఇచ్చి పంపిస్తారు. దీన్ని ఆడపాప అంటారు. మనకి ఇదివరకు మనము సామాజిక వ్యవస్థ గురించి మాట్లాడినాం. సామాజిక వ్యవస్థ అంటే మనకి సామాజిక వ్యవస్థలో భాగంగా అనేక రకాల వ్యవస్థలను చూసాం. ముందుగా దేవదాసి వ్యవస్థను చూసాం, అలాగే జోగిని వ్యవస్థను చూసాం, అలాగే ఇతర చాలామంది వ్యవస్థలు చూడడం జరిగింది. మరి జోగిని వ్యవస్థ తర్వాత దేవదాసి వ్యవస్థ, ఆ తర్వాత ఆడపాప. ఆడపాప అంటే ఏంటి అంటే మనకి కూతురికి సారెలాగా దళితురాలను ఇచ్చి వివాహం చేస్తే దాన్ని ఆడపాప అంటాం. కాబట్టి మనకి మొదటి పాయింట్ ఏంటి, ఆడపాప అంటే సారెగా ఇచ్చి పంపడం. కాబట్టి ఫస్ట్ పాయింట్ కరెక్ట్. ఇన్ దొరా హౌసెస్ వెన్ ద డాటర్ గాట్ మ్యారీడ్ దే వుడ్ గివ్ ఎ దళిత్ గర్ల్ యాజ్ ఏ కంపానియన్ టు. సో దిస్ వాజ్ కాల్డ్ ఆడపాప. సో ద ఫస్ట్ పాయింట్ ఈస్ కరెక్ట్. ఇంకా సెకండ్, మనకి 1935 to 1945 మధ్యలో రెండవ ప్రపంచ యుద్ధం జరిగింది. ఎస్, వీ హ్యాడ్ ఎ వరల్డ్ వార్ II ఇన్ బిట్వీన్ 1935 to 1945. ఎస్, సెకండ్ పాయింట్ ఈజ్ ఆల్సో కరెక్ట్. మనకి థర్డ్ పాయింట్, రెండవ ప్రపంచ యుద్ధం తర్వాత 7వ నిజాం ప్రజల నుండి బలవంతంగా లేవీ వసూలు చేయాలని భావించడం జరిగింది. మనకి రెండవ ప్రపంచ యుద్ధం 1935 to 1945లో మొదలైంది. మరి రెండవ ప్రపంచ యుద్ధం జరిగిన తర్వాత మనకి తీవ్రమైన ఆహార కొరతలు రావడం జరిగింది. మరి ఆహార కొరత సంభవించినప్పుడు మరి 7వ నిజాం ఏమని భావించాడు అంటే ప్రజల దగ్గర బలవంతంగా లేవీ వసూలు చేయాలి అని చెప్పి భావించడం జరిగింది. అంటే ఆహార కొరత జరిగినప్పుడు ప్రజల దగ్గర బలవంతంగా లేవీ వసూలు చేయడాన్ని బలవంతపు లేవీ విధానం అని చెప్తారు. బలవంతపు లేవీ విధానం అంటే వారు ఏ వ్యవసాయం చేసుకున్నా అందులో కొరతనే ఉంది, కానీ వారికి లేవీ అనేది వసూలు చేయాలి. అంటే లేవీ అనేది ఖచ్చితంగా వాళ్ళ దగ్గర ఉన్నా లేకపోయినా పన్నులు అనేవి ఖచ్చితంగా వసూలు చేయాలి. అలాగే లేవీలను వసూలు చేయాలి అని చెప్పి 7వ నిజాం భావించడం జరిగింది. మరి దీన్ని ఏమంటాం, బలవంతపు లేవీ విధానం. మనకి సామాజిక వ్యవస్థలలో ఇంకొక వ్యవస్థ ఏది అంటే బలవంతపు లేవీ విధానం. అంటే మన దగ్గర ఉన్నా లేకపోయినా 7వ నిజాం ఏదైతే సూచిస్తాడో దానికి ఖచ్చితంగా పన్నుని విధించాలి. దీన్ని బలవంతపు లేవీ విధానం అని చెప్తాం. సో ఆఫ్టర్ వరల్డ్ వార్ II, the 7th నిజాం కన్సిడర్డ్ ఇంపోజింగ్ లేవీ ఆన్ ద పీపుల్. సో దిస్ ఈస్ కాల్డ్ ఫోర్స్డ్ లేవీ సిస్టమ్. వై? బికాస్ ఆఫ్టర్ వరల్డ్ వార్ II financial criticize. So after World War II, 7th Nizam considered that imposing levy on the people. So in that case they imposed levy on the people forcefully. This is called forced labor system. This is called forced labor system. So in that case we are called forced labor system. We had 6 social systems in
Telangana. So first one is Devadasi, second one is first one is Devadasi and second one is Adapapa and third one is forced labor system. So we are already discussed about Devadasi and we are already discussed about Jogini and also Adapapa, and we are discussing about Adapapa and forced labor system. So all three types are the correct, all 3 points are the correct. So option C 1 2 3, sorry, option B 1 2 3 are the correct one. నెక్స్ట్ బలవంతపు లేవే విధానానికి సంబంధించి సరైన దానిని గుర్తించండి. ఐడెంటిఫై ద కరెక్ట్ వన్ రిగార్డింగ్ ఫోర్స్డ్ ట్యాక్స్ సిస్టమ్. మరి దీంట్లో ఫస్ట్ వన్, రెండవ ప్రపంచ యుద్ధం జరిగినప్పుడు ఆహార కొరత వచ్చింది. దెర్ వాజ్ ఎ ఫుడ్ షార్టేజ్ డ్యూరింగ్ ఇన్ వరల్డ్ వార్ 2. రెండవ ప్రపంచ యుద్ధం తర్వాత 7వ నిజాం ప్రజల నుండి బలవంతంగా లేవి వసూలు చేయాలి అని చెప్పి భావించాడు. ఆఫ్టర్ వరల్డ్ వార్ 2 ద 7th నిజాం కన్సిడర్డ్ ఇంపోజింగ్ లేవీ ఆన్ ద పీపుల్స్, కన్సిడర్స్ ఇంపోజింగ్ లేవీ ఆన్ ద పీపుల్. అండ్ థర్డ్, ప్రజలు పండించిన పంటను ప్రభుత్వం నిర్ణయించిన ధరకు ప్రభుత్వానికే అమ్మాలి అని వివరించడం జరిగింది. ద గవర్నమెంట్ ఎక్స్ప్లెయిన్డ్ దట్ ద క్రాప్స్ గ్రోన్ బై ద పీపుల్స్ వేర్ సోల్డ్ టు ద గవర్నమెంట్ ఎట్ ఎ ప్రైస్ డిటర్మైన్డ్ బై ద గవర్నమెంట్. మనకి ఫస్ట్ పాయింట్ ఏంటి, రెండవ ప్రపంచ యుద్ధం జరిగినప్పుడు ఆహార కొరత వచ్చింది. ఎస్, మనకి రెండవ ప్రపంచ యుద్ధం ఎప్పుడు జరిగింది, 1935 to 1945 మధ్యన రెండవ ప్రపంచ యుద్ధం జరిగింది. మరి రెండవ ప్రపంచ యుద్ధం జరిగినప్పుడు తీవ్రమైన ఆహార కొరత అనేది సంభవించింది. ఎస్, there was food shortage during World War 2 because in 1935 to 1945 World War 2 was held in Telangana. World War 2 was held. So in that case food shortage was occurred during World War 2. So the first point is correct. Second, రెండవ ప్రపంచ యుద్ధం తర్వాత 7వ నిజాం ప్రజల నుండి బలవంతంగా లేవి వసూలు చేయాలి అని చెప్పి భావించాడు. సో in World War 2, after World War 2, the 7th Nizam was considered to imposing levy on the people forcefully. In that case, we are called this as forced labor system. Why? Because after 1935 to 1945, it was occurred food shortage during that time. In that case, 7th Nizam was considered imposing taxes on the people, so it was called forced labor system. So the first point is correct and also second point is also correct. Next, ప్రజలు పండించిన పంటను ప్రభుత్వం నిర్ణయించిన ధరకి ప్రభుత్వానికే అమ్మాలి అని వివరించింది. అంటే మనకి 7th నిజాం ప్రజలతో బలవంతంగా పన్నులను కట్టించుకోవాలనుకున్నాడు. అందుకోసం అంటే మనకి పంటలు పండినా పండకపోయినా ఆహార కొరత ఉన్నా సరే ప్రభుత్వం కొంత మొత్తాన్ని లేవిగా పండించాలి లేదంటే లేవిగా విధించాలి అని చెప్పి కొంతవరకు విధిస్తుంది. మరి ప్రభుత్వం ఎంతవరకు అయితే లేవిని విధిస్తుందో అంత మొత్తానికి ప్రజలు వారి దగ్గర ఉన్నా లేకపోయినా లేవికి ఇవ్వాలి అనేది ప్రభుత్వం నిర్ణయించింది. మరి ప్రభుత్వం నిర్ణయించిన లేవికి ప్రజలు కట్టాలి అనేది నిర్ణయించడం జరిగింది. మరి ప్రజలు వారి దగ్గర లేకపోయినా లేవి విధించాలి అనేది దేని కిందకి వస్తుంది అంటే బలవంతపు లేవి విధానం కిందకే వస్తుంది. అంటే ఇప్పుడు మనకి 7th నిజాం ఏం చేసిండు, బలవంతంగా లేవి వసూలు చేయాలనుకున్నాడు. అలాగే ప్రభుత్వం కూడా తాము నిర్ణయించిన ధరకే ప్రజలను లేవి విధించాలి లేదంటే లేవి వసూలు చేయాలి అని చెప్పి కొంత మొత్తాన్ని లేవి వసూలు చేయాలి అని చెప్పి ఒక అమౌంట్ని పెట్టడం జరిగింది. అంటే ఈ అమౌంట్కే లేవి అనేది విధించాలి లేదా లేవి అనేది వసూలు చేయాలి అని చెప్పి చెప్పడం జరిగింది. సో ద గవర్నమెంట్ ఎక్స్ప్లెయిన్డ్ దట్ క్రాప్స్ గ్రోన్ బై ద పీపుల్స్ were sold to the government at a price determined by the government. So this is all. So all 3 points are the correct. All 3 points are indicates that was forced labor system. It was forced labor system. So all 3 points are the correct. So option B is the correct one.
భూస్వామ్య వ్యవస్థకి సంబంధించి సరైన దానిని గుర్తించండి. ఐడెంటిఫై ద కరెక్ట్ వన్ రిగార్డింగ్ ఫోర్స్డ్ ట్యాక్స్ సిస్టమ్. మనకి దీంట్లో ఫస్ట్ పాయింట్ ఏంటి? భూముల కోసం జరిగిన పోరాటం. ద స్ట్రగుల్ ఈస్ ఫర్ ల్యాండ్. నెక్స్ట్, భూస్వామ్య వ్యవస్థలో 100% భూమి ఉంటే అందులో 10% భూమిని తన సొంత ఖర్చుల కోసం ఉపయోగించుకుంటారు. ఇఫ్ దెర్ ఈస్ 100% ల్యాండ్ ఇన్ ఎ ఫ్యూడల్ సిస్టమ్, నిజాం యూజెస్ 10% ఆఫ్ ఇట్ ఫర్ హిస్ ఓన్ ఎక్స్పెన్సెస్. నెక్స్ట్ 3, తన సొంత ఖర్చుల కోసం ఉపయోగించుకునే భూమిని సర్ఫేకాస్ భూమి అంటారు. ద ల్యాండ్ యూజ్డ్ ఫర్ దోరా ఓన్ ఎక్స్పెన్సెస్ ఈస్ కాల్డ్ సర్ఫేకాస్. మనకి ఫస్ట్ పాయింట్ ఏంటి? భూముల కోసం జరిగిన పోరాటం. ద స్ట్రగుల్ ఫర్ ల్యాండ్. మనకి సామాజిక వ్యవస్థలో ఇంకొక వ్యవస్థ ఏంటి? భూస్వామ్య వ్యవస్థ. భూస్వామ్య వ్యవస్థ అంటేనే దేనికోసం? భూముల కోసం జరిగిన వ్యవస్థని భూస్వామ్య వ్యవస్థ అంటాం. సో ద స్ట్రగుల్ ఈస్ ఫర్ ల్యాండ్. సో ద ఫస్ట్ పాయింట్ ఈస్ కరెక్ట్. సెకండ్, భూస్వామ్య వ్యవస్థలో 100% భూమి ఉంటే అందులో 10% భూమిని దొర తన సొంత ఖర్చుల కోసం ఉపయోగించుకుంటాడు. ఆ 100% భూమిలో, ఇప్పుడు ఒక విలేజ్లో 100% భూమి ఉంది, దాంట్లో 10% భూమిని దొర తన సొంత ఖర్చుల కోసం ఉపయోగించుకుంటాడు. మరి ఆ 10% తన సొంత ఖర్చుల కోసం ఉపయోగించుకున్న భూమిని మనం సర్ఫేకాస్ భూమి అంటాము. ఏమంటాం? సర్ఫేకాస్ భూమి అంటాం. సో if there is a 100% land in India, 10% land of it for his own expenses, Dora or Nizam uses 10% of land it his own, so it was called Sarfakas. So the second point is also correct. థర్డ్, తన సొంత ఖర్చుల కోసం ఉపయోగించుకునే భూమిని ఏ భూమి అంటాం? సర్ఫేకాస్ భూమి. మనకి 100% భూమిలో 10% భూమి తన సొంత ఖర్చుల కోసం ఉపయోగించుకుంటే ఆ భూమిని సర్ఫేకాస్ భూమి అంటాం. సో ద ల్యాండ్ యూజ్డ్ ఫర్ దోరా his own expenses is called Sarfakas. So all 3 points are the correct. But so ఆప్షన్ బి 1, 2, 3 సరైనవి అనేది సరైన సమాధానంగా చెప్పుకోవచ్చు. నెక్స్ట్, భూస్వామ్య వ్యవస్థకి సంబంధించి సరైన దానిని గుర్తించండి. ఐడెంటిఫై ద కరెక్ట్ వన్ రిగార్డింగ్ ఫోర్స్డ్ ట్యాక్స్ సిస్టమ్. ఫ్యూడల్ సిస్టమ్. ఐడెంటిఫై ద కరెక్ట్ వన్ రిగార్డింగ్ ఫ్యూడల్ సిస్టమ్. మరి ఫ్యూడల్ సిస్టంలో భాగంగా మొదటి పాయింట్, భూముల కోసం జరిగిన పోరాటం. ద స్ట్రగుల్ ఫర్ ల్యాండ్. సెకండ్, భూస్వామ్య వ్యవస్థలో 100% భూమి ఉంటే అందులో 30% భూమిని నిజాం తన దగ్గర ఉన్న అనుచరులు, బంధువులకి దానంగా ఇస్తాడు. ఇఫ్ దెర్ వాజ్ ఏ 100% ల్యాండ్ ఇన్ ద ఫ్యూడల్ సిస్టమ్, ద నిజాం షుడ్ గివ్ 30% ఆఫ్ ఇట్ యాజ్ అ గిఫ్ట్ టు హిస్ ఫాలోవర్స్ అండ్ రిలేటివ్స్. నెక్స్ట్, నిజాంలు దానంగా ఇచ్చే భూమిని ఇనాములు లేదంటే రాచరిక భూములు అంటారు. ద ల్యాండ్ గివెన్ యాజ్ అ గిఫ్ట్ బై ద నిజామ్స్ ఇస్ కాల్డ్ ఇనామ్స్ ఆర్ రాయల్ ల్యాండ్. మనకి మొదటి పాయింట్ ఏంటి? భూముల కోసం జరిగిన పోరాటం. ద స్ట్రగుల్ ఈస్ ఫర్ ల్యాండ్. ఎస్, భూముల కోసం జరిగిన పోరాటాన్ని మనం భూస్వామ్య వ్యవస్థ అని అంటాం. మరి భూస్వామ్య వ్యవస్థలో మనకి 100% భూమి ఉంటే 10% భూమిని 10% భూమిని నిజాం తన సొంత ఖర్చుల కోసం ఉపయోగిస్తే దాన్ని సర్ఫేకాస్ భూమి అంటాం అని మాట్లాడుకున్నాం. మరి 100% భూమిలో 10% పోతే మిగతా 30% భూమిలో 10% సర్ఫేకాస్ భూమి, ఇంకా 30% భూమి ఏదైతే ఉందో నిజాం తన బంధువులకి లేదంటే తన అనుచరులకి ఇనాంగా ఇస్తే దాన్ని దానంగా ఇవ్వడం జరుగుతుంది. 100%లో 30% బంధువులకి లేదంటే అనుచరులకి దానంగా ఇస్తాడు. మరి అనుచరులకి దానంగా ఇచ్చే భూములని ఇనాం భూములు లేదంటే రాచరిక భూములు అంటాం. మరి 10% సొంత ఖర్చులకు ఉపయోగించుకుంటే సర్ఫేకాస్ భూములు, దానంగా ఇస్తే ఇనాములు లేదంటే రాచరిక భూములు అంటాం. మరి సెకండ్ పాయింట్ ఏంటి? భూస్వామ్య వ్యవస్థలో 100% భూమి ఉంటే 30% భూమిని నిజాం తన దగ్గర పనిచేస్తున్న అనుచరులకి, బంధువులకి ఇవ్వడం జరుగుతుంది. ఇఫ్ దెర్ వాస్ ఏ 100% ల్యాండ్ ఇన్ ఏ ఫ్యూడల్ సిస్టమ్, ద నిజాం వుడ్ గివ్ 30% of it is as gift his followers and relatives. So in that case
The 30% of land is called Inam or royal lands. Inams or royal lands. So the second point is correct. Third, నిజాంలు దానంగా ఇచ్చే భూమిని ఇనాంలు లేదా రాచరిక భూములు అంటాం. సో ద ల్యాండ్ గివెన్ యాజ్ అ గిఫ్ట్ బై ద నిజామ్స్, ల్యాండ్ ఈస్ గివెన్ బై ద గిఫ్ట్ యాజ్ ఎ నిజామ్స్. సో ఆర్ ద ల్యాండ్స్ ఆర్ గివెన్ యాజ్ అ గిఫ్ట్ బై ద నిజామ్స్ ఈస్ కాల్డ్ inams or royal lands. Inams or royal lands. So the third point is also correct. Third point is also correct. If Nizams are given lands as a gift to their relatives or followers is called inams or royal lands. So all 3 points are the correct. So option B 1, 2, 3 are the correct one. Next, భూస్వామ్య వ్యవస్థకి సంబంధించి సరైన దానిని గుర్తించండి. ఐడెంటిఫై ద కరెక్ట్ వన్ రిగార్డింగ్ ఫ్యూడల్ సిస్టమ్. మరి దీంట్లో మొదటి పాయింట్, భూస్వామ్య వ్యవస్థలో 100% భూమి ఉంటే దాంట్లో 60% భూమి గ్రామాల్లో ఉంది. ఇఫ్ ఫ్యూడల్ సిస్టమ్ హ్యాస్ 100% ల్యాండ్, 60% ఆఫ్ ల్యాండ్ ఈస్ దేర్ ఇన్ విలేజెస్. నెక్స్ట్ సెకండ్ పాయింట్, భూమి దున్నే ప్రజల దగ్గర బలవంతంగా పన్నులు వసూలు చేసి నిజాంకి ఇస్తారు. ద ఫోర్స్ఫుల్లీ కలెక్ట్ ఇన్ ట్యాక్సెస్ ఫ్రమ్ ద పీపుల్స్ హూ టిల్ ద ల్యాండ్ అండ్ గివ్ ద నిజామ్స్. మూడు, నిజాంలు దానంగా ఇచ్చే భూమిని ఇనాంలు లేదా రాచరిక భూములు అంటారు. ద ల్యాండ్ గివెన్ యాజ్ అ గిఫ్ట్ బై ద నిజామ్స్ ఈస్ కాల్డ్ ఇనామ్స్ ఆర్ రాయల్ ల్యాండ్స్. మనకి దీంట్లో ఫస్ట్ పాయింట్ ఏంటి, భూస్వామ్య వ్యవస్థలో 100% భూమి ఉంటే దాంట్లో 60% భూమి అనేది గ్రామాల్లో ఉంటుంది. మనకి మొదటగా భూస్వామ్య వ్యవస్థలో 100% భూమి ఉంటే 10% భూమిని మనకి నిజాం తన సొంత ఖర్చుల కోసం వాడుకున్నాడు, దాన్ని సర్ఫే కాస్ట్ భూమి అన్నాం. మరి మిగతా 90%లో 30% భూమిని నిజాం తన బంధువులకి అనుచరులకి ఇవ్వడం జరిగింది. దీన్ని ఇనాంలు రాచరిక భూములు అన్నాం. మరి మిగతా 60% భూమి ఏదైతే ఉందో ఆ భూమి అనేది గ్రామాల్లో ఉందంట. ఆ భూమి అనేది ఎక్కడుంది, గ్రామాల్లో ఉంది. కాబట్టి మనకి ఫస్ట్ పాయింట్ ఏంటి, భూస్వామ్య వ్యవస్థలో 100% భూమి ఉంటే అందులో 60% భూమి అనేది గ్రామాల్లో ఉంది. సో if the feudal system there is 100% land, 60% of the land is there in villages. So the first point is correct. Next, భూమి దున్నే ప్రజల దగ్గర బలవంతంగా పన్నులు వసూలు చేసి నిజాంకి ఇస్తారు. మరి 60% ల్యాండ్ అనేది విలేజెస్లో ఉంది. మరి ఆ 60% ల్యాండ్లో ప్రజలు ఎవరైతే ఉన్నారో భూమిని దున్ని పంటను పండించి ఆ పంటకి వచ్చిన దాంట్లో ఆ పన్నులని నిజాంలకి అందిస్తారంట. సో the forcefully collect taxes from the people who till the land and give the nizams. So the second point is also correct. మరి 60% 40% అనేది 100%లో 40% అనేది పోతే మిగతాది 60% భూమిలో ప్రజలు భూమిని దున్ని పంటను పండించి పన్నులని దొర ద్వారా నిజాంకి అందజేస్తారు. సో సెకండ్ పాయింట్ కూడా కరెక్ట్. నెక్స్ట్ మూడోది, నిజాంలు దానంగా ఇచ్చే భూమిని ఇనాంలు లేదా రాచరిక భూములు అంటాం. ఎస్, మనకి భూమి సొంతంగా ఖర్చు చేసుకుంటే నిజాం సొంతంగా ఖర్చు చేసుకుంటే సర్ఫే కాస్ట్ భూమి, దానంగా ఇస్తే రాచరిక భూమి లేదంటే ఇనాంల భూమి. మరి మిగతా 40% భూమి పోతే 60% భూమి అనేది గ్రామాల్లో ఉంటుంది. గ్రామాల్లో ప్రజలు పండించి ఆ పంటను మనకి ఎవరికి ఇస్తారు, నిజాంకి అప్పగించడం జరుగుతుంది. సో ద థర్డ్ పాయింట్ ఈజ్ ఆల్సో correct. The land given as a gift by the Nizams is called inams or royal lands. And second, the forcefully collected taxes from the peoples who till the land and give to Nizam. So all 3 points are the correct. So option B 1, 2, 3 are the correct. మరి ఇది ఈరోజు తెలంగాణ మూమెంట్కి సంబంధించి. మీకు ఇలాంటి టాపిక్స్ ఇంకా కావాలి అనుకుంటే ఖచ్చితంగా భవితా సంతోష్ ఎకానమీ యాప్ను పర్చేస్ చేసేయండి. అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.